సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్. ఒకప్పుడు గ్రీకు దండయాత్రికుడు సెల్యూకస్ సామ్రాట్ చంద్రగుప్త మౌర్యుడితో ఓడిపోయి అతని సేన బందీ చేయబడింది. ఆ సమయంలో అతడు తన అత్యంత అందమైన కుమార్తె హెలెన్ వివాహ ప్రతిపాదనను సామ్రాట్ చంద్రగుప్తకు పంపించాడు. హెలెన్ సెల్యూకస్ యొక్క అత్యంత చిన్న అందమైన కుమార్తె. ఆమె వివాహ ప్రతిపాదన అందినప్పుడు ఆచార్య చాణక్య సామ్రాట్ చంద్రగుప్తతో ఆమె వివాహం జరిపించారు. అయితే వివాహానికి ముందు ఆచార్య చాణక్య హెలెన్ మరియు చంద్రగుప్తకు కొన్ని షరతులు ఉంచారు. ఆ షరతులపై మాత్రమే వారి వివాహం జరిగింది. మొదటి షరతు ఏమిటంటే, వారి సంసర్గము నుండి పుట్టే సంతానం వారి రాజ్యానికి వారసుడిగా ఉండకూడదు. కారణం ఏమిటంటే, హెలెన్ ఒక విదేశీ మహిళ. భారతదేశ పూర్వీకులతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. హెలెన్కు భారతీయ సంస్కృతి గురించి పూర్తిగా తెలియదు. రెండవ కారణం ఏమిటంటే, హెలెన్ విదేశీ శత్రువుల కూతురు. ఆమె విధేయత ఎప్పుడూ భారతదేశంతో ఉండదు. మూడవ కారణం ఏమిటంటే, హెలెన్ యొక్క కుమారుడు విదేశీ తల్లి పుత్రుడుగా ఉన్నందున ఆమె ప్రభావం నుండి ఎప్పుడూ విముక్తి పొందలేడు మరియు భారతీయ మట్టి, భారతీయ ప్రజల పట్ల ఎప్పుడూ పూర్తిగా విధేయత చూపలేడు. మరొక షరతు ఏమిటంటే, హెలెన్ ఎప్పుడూ చంద్రగుప్తుని రాజకార్యాలలో జోక్యం చేసుకోకూడదు మరియు రాజకీయ మరియు పరిపాలనాధికారం నుండి పూర్తిగా దూరంగా ఉండాలి. కానీ గృహస్థ జీవితంలో హెలెన్కు పూర్తి హక్కు ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఆచార్య చాణక్య వంటి కూటనీతిజ్ఞుడు మరియు గొప్ప నీతికారి రాజకీయ నాయకుడు ఇంతవరకు ఎవరూ లేరు. కానీ దురదృష్టం చూడండి, ప్రస్తుతంలో దేశం ఒక విదేశీ మహిళా పుత్రుడిని పొందింది. అతడు ఎప్పుడూ భారతదేశం మరియు భారతీయ పౌరుల ప్రయోజనాల గురించి ఆలోచించడు. విదేశాలకు వెళ్ళి ఎప్పుడూ భారతదేశం మరియు భారతీయులపై విషం చిమ్ముతాడు. భారతదేశాన్ని ఎప్పుడూ అవమానిస్తాడు. మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. స్వస్తి. సోషల్ మీడియా నుండి సేకరణ.